హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ముచ్చట ఏంది అనుకుంటున్నారా? మీకు తమ్నేల్ చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. మేము ఆంధ్ర నుంచి కర్ణాటకకి అయితే పనికి వెళ్తున్నాము అని చెప్పేసి మాకు రెక్కాడితే కానీ డొక్కాడనే బ్రతుకులు మావి. మీరు జర సపోర్ట్ చేస్తారని ఒక చిన్న నమ్మకంతోనే అయితే నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినాను. ఇప్పటి వరకు మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇట్లానే ముందుకు తీసుకెళ్తారని అయితే కోరుకుంటున్నాను. సర్లే కానీ అక్క ఇప్పుడు ఏటకి వరకు వెళ్తున్నారు, ఏంది సంగతి చెప్పు జరా అంటారా? ఈరోజైతే మేము చేలూరు దగ్గర ఉన్న పక్కన పల్లికైతే వెళ్తున్నాము. అది కూడా ఉల్లిగడ్డలు ఏరడానికి ఒక 4-5 రోజుల నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి అన్నమాట. రండి రండి అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే తీరిక దొరికింది మాకు అక్కడికి వెళ్ళడానికి. ఇన్ని రోజులు మాకు ఇటు పక్కకే పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఎద్దులు అటుపక్క అయితే వెళ్తున్నాయో దాని వెనకింటి అయితే పోండి, అక్కడనే ఉల్లిగడ్డలు ఏరడం అయితే అని చెప్పింది. ఇంక దానితోనే అయితే వచ్చినాము. ఆ ఎద్దులతోని అయితే దున్నితే మనం దుక్కులో ఏరేదేమో అనుకున్నాము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. కాకపోతే ఇక్కడికి వచ్చేంతవరకు అయితే తెలియదు. మాకంటే ముందు చాలామంది కూలి వాళ్ళు వచ్చినారు అని చెప్పేసి ఇక్కడనే కంటిన్యూగా 20 డేస్ అయితే ఉందంట గడ్డలు ఏరడము. ఇంకా మాకు వీలైతే వస్తాము, లేదంటే మా చుట్టుపక్కలే మాకైతే పనులు ఉంటే మేమైతే ఇంత దూరం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా రోజులు 4-5 రోజుల నుంచి పిలుస్తుంటే అందుకని చెప్పేసి మాట పాదోయిలాకైతే ఇక్కడికైతే వచ్చినాము. నిన్నే అయితే బస్తాలకైతే ఎత్తిపెట్టిండ్రు నిన్న వచ్చిన కూలి వాళ్ళు. ఇంక ఈరోజు అయితే మేము వచ్చినాము. ఇంకా దుక్కు దున్నుతుంటే 70 మంది అయితే వచ్చినారంట. వాళ్ళు గడ్డలు అయితే దుక్కిలో అయితే ఏరుతున్నారు. ఇలా రాసి పోసినవి అయితే మేమైతే సపరేట్ అయితే చేయాలంట. 3 రకాలు మీడియం గడ్డలు ఒక పక్క, బొమ్మ గడ్డలు ఒక పక్క, పెద్ద సైజు గడ్డలు అయితే ఒక పక్క. ఆ పెద్ద సైజు గడ్డలు వచ్చేసి చిప్స్కి అయితే వెళ్తాయంట. ఇంకైతే 9:30 అయితే అవుతుంది. భోజనం అయితే తింటున్నాము. మాకు వచ్చేసి పప్పు అన్నం అయితే తీసుకొచ్చిండ్రు. మా పక్క ఎవరికి కూలికి వెళ్తామో వాళ్ళే అయితే భోజనం అయితే పెట్టాల్సి ఉంటుంది. పిన్ని నేను వడ్డిస్తాను, నువ్వు తిను పిన్ని అంటే, లేదులే నువ్వు తిను నేను వడ్డిస్తాను అని చెప్పేసి మా పిన్ని అయితే వడ్డిస్తుంది. ఇంకా మేమైతే తింటున్నాము. ఇంకా నిన్నటి వీడియోలో అయితే నేనే అయితే భోజనం వడ్డించినా కదా, నేను చిన్నపిల్లని అని చెప్పేసి అన్ని పనులు అయితే నేనే చేస్తాను అన్నమాట. నీళ్ళు తేవడం కానీ, నీళ్ళు తెచ్చియడం కానీ, ఇలా భోజనం వడ్డియడం కానీ, ఇలాంటి పనులన్నీ అయితే నేనే చేస్తాను. ఇంకా మా గ్రూప్లో నేనే చిన్నపిల్లని. ఇంకా అరటి చెట్లు వచ్చేసి పెద్ద పోరిగలు తేనైతే కట్టిందంట. మా వాళ్ళంతా దానికల్లా అయితే చూస్తున్నారు. ఇంకా మా పిన్ని అందరికీ వడ్డించి ఇప్పుడు భోజనం అయితే తింటుంది. మా పిన్ని లేసేదాకా మేము లేయొద్దు అని చెప్పేసి ఇంకా మా పిన్నికి అట్లా కూర్చున్నాము. తర్వాత మళ్ళీ అయితే గడ్డలేరడం అయితే మొదలుపెట్టినాము. ఇదిగోండి ఈ విధంగా కుప్ప చుట్టూ అయితే రాసి చుట్టూ కూర్చొని ఇద్దరిద్దరు అయితే ఒక్కొక్క వంచులోకి అయితే ఏరుతున్నాము. మేము వచ్చిందేమో 11 మంది అయితే వచ్చినాము. ముగ్గురు అయితే చంచులకైతే పోస్తున్నారు. మాతో పాటు ఇంకా ముగ్గురు ఎక్స్ట్రా అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ మొత్తం అయితే 14 మంది. మేము 11, వాళ్ళ ముగ్గురు 14 మంది అయితే ఉన్నాము. ఇంకా ఇట్లా రాసులు ఏమంటే ఆ దేవుడు ఈరోజు జరైనా కొద్దిసేపు నీడలో ఉండండి అమ్మా అని చెప్పేసి మాకైతే చెప్పినట్టే ఉంది. ఎందుకనుకుంటున్నారా? చెట్టు కింద పోసి చెట్ల కింద అయితే ఏరమని చెప్పినారు. మేము దిక్కులో ఏరాలేమో అనుకున్నాము. కాకపోతే మాకు ఈ విధంగా అయితే ఆ దేవుడు కొంచెం సాయం పడ్డాడన్నమాట. చూడండి, మేము వచ్చింది 11 మంది అయితే వచ్చినాము అని చెప్పినాను కదా. ఒక్కొక్క రోజు కొంతమంది ఎక్కుతుంటారు, కొంతమంది తగ్గుతుంటారు. మేము మొత్తం 15 మంది అయితే ఉన్నాము. ఇంటి పని ఉంటే ఇంటి దగ్గర అయితే నిలిచిపోతాం అన్నట్టు. మన ఇంటి పని ఉంటే, లేదంటే ఇలా గ్రూప్గా అయితే ఫామ్ అయ్యి అయితే వచ్చేస్తాము. ఇంక ఇక్కడ ఏరడం అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని గడ్డలు ఉన్నాయి, ఇంక ఇవి ఏరిన తర్వాత ఇంకొక చోటకైతే వెళ్ళాలి. ఇవి ఎన్నైనాయి ఏంది సంగతి అనేసి నన్ను మాత్రం అడగకండి. నేనైతే చెప్పను, ఎందుకంటే అది నాకు తెలియని కూడా తెలియదు. నేనైతే లెక్క పెట్టుకోలేదు. మేము వచ్చింది ఈరోజే. ఇక్కడ కర్ణాటక సైడ్ ఎక్కువ ఉల్లిగడ్డలు అయితే వేసినారు ఈ ఏడాది. ఇంకా టమాటా సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకెక్కువగా అయితే మీకు టమాటా తోటల గురించి మేము ఎక్కడికి వెళ్ళినాము ఏంది సంగతి అని చెప్పేసి అవి అయితే ఎక్కువైతే మీతోని అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ ఏరడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకో తాకైతే వెళ్ళినాము. ఇక్కడైతే చింత చెట్టు మస్తు నీడుంది. ఇంక ఈ చింత చెట్టు కింద అయితే ఏరాలన్నమాట. మేము పొద్దున్న 7:30కి వచ్చినాము కదా తావులోకి. ఇంకా ఆఫ్టర్నూన్ హాఫ్ అన్ అవర్ అట్లనో ఇట్లనో అయితే మళ్ళీ అయితే బయలుదేరుతాం అన్నట్టు. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఒకరు ముందుగా చెంచులు తీసుకొని నీడల్లో అయితే కూర్చుంటున్నారు. ఇంకా ఎక్కడ కూర్చున్నా అయితే నీడ వచ్చేస్తుందిలే, అటుపక్క నుంచి ఇటుపక్కకి అయితే నీడ వస్తుందిలే అని చెప్పేసి ఇంకా ఆడ చోటలే అని చెప్పేసి ఒకరికొకరు అయితే సర్దుకొని అయితే కూర్చునేసినాము. ఇంకా మధ్యాహ్న భోజనానికి అయితే మా అమ్మ వాళ్ళందరూ చేతులు అయితే కడుగుతున్నారు.
మధ్యాహ్నం ఎళ్ళిపోతామన్నారు గదక్క! మళ్ళీ మధ్యాహ్న భోజనం అంటున్నావు ఏంది అనుకుంటున్నారా? లేదండి ఈరోజు ఈవినింగ్ వరకు ఉండమని చెప్పినారన్నమాట. ఇంక ఈరోజే ఉంటాము. మళ్ళీ మాకు పండగ పనులైతే స్టార్ట్ అవుతున్నాయి. మాకైతే మంచిగా ఈ పండుగ అయితే చేస్తారు. అది గూడా అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తున్నా అది ఏం పండుగ అని జెప్పేసి. ఇంక తినడం అయిపోయిన తర్వాత అదిగోండి అందరూ అయితే కొద్దిసేపయితే తి తీరిగ్గా అయితే గూర్చొని కొద్దిసేపు మాటలు చెప్తున్నారు. ఇంక ఈరోజు ఎట్టైనా తీరిగ్గా కూర్చున్నదే కదక్క మనం అసలు పొడిచిందేముంది ఆడ నీడలో కూర్చొని గడ్లేరేది మహా కష్టమా అనుకుంటున్నారా? కూర్చొని ఆడ కాళ్ళు కీళ్ళంతా నీలకపోయినాయండి బాబోయ్! ఇంక ఇక్కడ ఏరేసిన తర్వాత ఇంకో చోటకైతే బయలుదేరుతున్నాము. ఒక్క తావ గాదు 3 తావ రాసులైతే ఏరినామనమాట. 2 రాసుల్లో ఫస్ట్ ఏరిన గడ్లయితే మంచిగున్నాయి. ఎటువంటి వేస్ట్ గడ్లన్నవి ఎక్కువ లేవు. ఇంకిక్కడొచ్చేసి చాలా వేస్ట్ గడ్లయితే ఉన్నాయి. ఇంకిది మూడో రాశి. దీంట్లో గూడా అయితే చానా వేస్ట్ గడ్లనేటివి ఎక్కువున్నాయన్నమాట. ఇంకా అయిపోయొచ్చింది. మన టైమయితే అయిపోయింది. ఇంకింటికైతే బయలుదేరుతున్నాము. ఇంటికి ఎంత టైంకి బయలుదేరినాము అంటే 5:30కి అయితే బయలుదేరినాము. ఇంకింటికొచ్చేసరికి 6:30 ఆ మధ్య అయిపోయిందండి బాబోయ్!